నమస్కారం పీవీబీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుకు ఊరట. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమన్న సుప్రీంకోర్టు. జనసేన తెలంగాణ రాష్ట్ర కమిటీలు రద్దు. కమిటీల స్థానంలో అర్హ కమిటీల నియామకం. జోగి సోదరుల ఎక్సైజ్ కస్టడీ పూర్తి. నేడు విజయవాడ జైలుకు తరలింపు. ఉత్కంఠ రేపుతున్న బొమ్మనహాల్ ఎంపీపీ ఎన్నిక. ఎంపీపీ స్థానాన్ని దక్కించుకునేందుకు వైసీపీ టీడీపీ పోటీ. నేను సంతోషంగా లేనని మోడీకి తెలుసు. మళ్లీ సుంకం పెంచుతామంటూ వార్నింగ్. ఇక డీటెయిల్స్ చూస్తే ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావును విచారించేందుకు అనుమతించాలని తెలంగాణ ప్రభుత్వం ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఇవాళ ఆ పిటిషన్పై జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భూయన్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో తాము ఎలాంటి జోక్యం చేసుకోలేమని తేల్చెప్పింది. అనంతరం తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ కూడా కొట్టివేస్తున్నట్లు ధర్మాసనం వెల్లడించింది. కోర్టు తాజా తీర్పుతో ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుకు భారీ ఊరట లభించినట్లయింది. కాగా డిసెంబర్ 2024లో సిద్దిపేటకు చెందిన వ్యాపారి గంధగోని చక్రధర్ గౌడ్ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకు అప్పటి పోలీసు అధికారులు తన ఫోన్ అక్రమంగా ట్యాప్ చేశారని, తనను మానసికంగా వేధించి భయభ్రాంతులు గురిచేశారని పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో హరీష్ రావుపై ఎఫ్ఐఆర్ నమోదైన విషయం తెలిసిందే. అయితే తనపై నమోదైన కేసును కొట్టివేయాలని ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఆయన పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు కేసులో తగిన ఆధారాలు లేవని పేర్కొంటూ 2025 మార్చి 20న ఆ కేసును కొట్టివేసింది. ఈ క్రమంలోనే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కేసు విచారణ కీలక దశలో ఉన్నందున మాజీ మంత్రి హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం సుప్రీంకోర్టును అభ్యర్థించగా ఇవాళ ధర్మాసనం విచారణ చేపట్టి పిటిషన్ కొట్టివేసింది. తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం శాసనమండలి వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. పొలాల్లో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే ప్రభుత్వమే ఉచితంగా మారుస్తుందన్నది అవాస్తవమని, రైతులు సొంత డబ్బులు వెచ్చించి వాటిని మరమ్మతులు తరలిస్తున్నారని ఆయన మండలిలో ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో 3 డీడీలు కడితే 7 విద్యుత్ స్తంభాలు మంజూరయ్యేవని, కానీ ప్రస్తుత ప్రభుత్వంలో కేవలం 1 ఇస్తున్నారని, మిగిలిన స్తంభాలను రైతులు బయట కొనుక్కోవాల్సి వస్తోందని సభ దృష్టికి తీసుకొచ్చారు. కాగా ఎమ్మెల్సీ సత్యం చేసిన ఈ వ్యాఖ్యలను శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ సమర్థించారు. ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతులకు రైతులు డబ్బులు ఖర్చు చేస్తున్నారన్నది ముమ్మాటికి నిజమేనని, దానికి తానే ప్రత్యక్ష సాక్ష్యమని చైర్మన్ ఒప్పుకున్నారు. సభలో విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క అంతా సవ్యంగానే ఉందని చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు పూర్తిగా భిన్నంగా ఉందని, బయట పనులు సాఫీగా జరగడం లేదని చైర్మన్ స్వయంగా వ్యాఖ్యానించడం అధికార పక్షాన్ని ఇరకంటంలో పెట్టింది. ఎందుకంటే వాస్తవంగా ఇప్పుడు మీరు చెప్పినటువంటి విధానం ఎక్కడ కూడా లేదు. నా తెలిసిన నల్గొండ జిల్లాలో అయితే మా మునుగోడే నాది. మరి మేమే ట్రాక్టర్లు పెట్టి కాలిపోతే ట్రాన్స్ఫర్ తీసుకుపోతే 3-4 రోజులు పడుతూ ఉంది. మునుగోడు ప్రాంతం మీరు ఎవరికైనా ఫోన్ చేయండి. మునుగోడులోనే ఆ మరమ్మతు కేంద్రం ఉంది. ఒక ట్రాన్స్ఫారం కాలిపోతే 3 రోజులు 4 రోజులు పడుతూ ఉంది. అదేవిధంగా నార్కడపల్లి మండలంలో కూడా అదే పరిస్థితి. నల్గొండ జిల్లాలో ఎక్కడ కూడా మీరు చెప్పిన దాని అధికారులు తీసుకొచ్చి ట్రాన్స్ఫారం కాలిపోతే తీసుకుపోయినటువంటి దాఖలాలు లేవు. బహుశా చైర్మన్ గారు కూడా నల్గొండ జిల్లా, వారు కూడా ఉరుమడ్ల పెద్ద వ్యవసాయ రంగం ఉన్నటువంటి గ్రామం. అందువల్ల మీరు చెప్పే క్షేత్రస్థాయిలో అమలు అయితే లేదని సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. మరి చాలా దారుణంగా ఉంది. నిజంగా రైతులే స్వయంగా 10,000 రూపాయలు 15,000 రూపాయలు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అందరు రైతులు ఆ సందర్భంగా 500 1000 వేసుకొని ఆ రకంగా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంది. అందువల్ల దయచేసి దాన్ని అర్థం చేసుకోవాలని నేను మంత్రి గారికి విన్నపం చేస్తూ ఉన్నా. అదేవిధంగా చాలా ఇబ్బందికర వాతావరణం. పోళ్ళు గతంలో ఒక 3 డీటీలు కడితే ఒక 7 పోలు 5 పోలు ఇచ్చేది గత ప్రభుత్వాల. ఇప్పుడు 1 పోలు 1 ఫ్లోర్. ఇప్పుడు మేము రైతులు కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. అంటే చాలా ఇబ్బందికర వాతావరణం.
నేను ఈ మధ్యకాలంలో ఎస్సీ గారితో వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా సార్ లేవు, అసలు మేము ఏం చేయాలి, పుల్యావల్ అనే గ్రామానికి ఈ మధ్యన ఒక 2 ట్రాన్స్ఫరాలు ఇచ్చారు రైతులకు. అందువల్ల క్షేత్రస్థాయిలో మీరు చెప్పేది అమలైతలేదు. ఈ సందర్భంగా మంత్రి గారి దృష్టికి చైర్మన్ గారితో తీసుకొస్తా ఉన్నాం. అందువల్ల ఇప్పటికైనా డీడీలు కట్టినటువంటి రైతులకు మరి చాలా వరకు వెంటనే అమలు చేయాలని సందర్భంగా చేస్తూ గుర్తు. నకిలీ మద్యం కేసులో నిందితులైన జోగి సోదరులను నేడు విజయవాడ జైలుకు తరలించనున్నారు. ఇటీవల వారిని విచారణ నిమిత్తం ఎక్సైజ్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ఆదివారంతో వారి కస్టడీ ముగిసింది. దీంతో తిరిగి విజయవాడ కోర్టుకు వారిని తరలిస్తామని అధికారులు పేర్కొన్నారు. తంబళ్లపల్లి కోర్టును వారిని ఆదివారం రాత్రి వారిని హాజరుపరచనున్నట్లు పేర్కొన్నారు. కోర్టులో హాజరుపరిచి మదనపల్లి సబ్ జైలుకు తాత్కాలికంగా తరలించామన్నారు. చట్టపరమైన ప్రక్రియ అనంతరం తిరిగి వారిని విజయవాడ జైల్లో అప్పగిస్తామన్నారు. 3 రోజుల పాటు A32 జోగి రమేష్, A33 జోగి రాములను విచారించిన కీలక విషయాలు రాబట్టామని తెలిపారు. ఇదిలా ఉండగా జోగి రమేష్ కుమార్, రాజీవ్ తంబళ్లపల్లి కోర్టు వద్ద నిందితులై జోగి సోదరులను కలిశారు. ఆయనతో పాటు స్థానిక వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి ఉన్నారు. జోగి రమేష్తో వారు వ్యక్తిగతంగా మాట్లాడినట్టు సమాచారం. నిందితుల తరలింపు నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతపురం జిల్లా బొమ్మనహాల్ మండల పరిషత్ అధ్యక్ష ఎన్నిక ప్రస్తుతం జిల్లా రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. మొత్తం 16 ఎంపీటీసీ స్థానాలకు గాను గత ఎన్నికల్లో వైసీపీ 15 స్థానాలు కైవసం చేసుకోగా ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సమీకరణలు వేగంగా మారిపోయాయి. వైసీపీకి చెందిన 5 ఎంపీటీసీలతో పాటు స్వతంత్ర అభ్యర్థి కూడా టీడీపీ గూటికి చేరడంతో ఎంపీపీ పీఠం దక్కించుకునేందుకు 2 పార్టీల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. గతంలో ఎంపీపీగా పనిచేసిన పద్మ తన పదవికి రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల ప్రక్రియలో అధికార పార్టీ దౌర్జన్యాలకు పాల్పడుతోందని వైసీపీ తీవ్రంగా ఆరోపిస్తోంది. వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం అదనపు ఎస్పీని కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేసింది. టీడీపీ నాయకులు తమ పార్టీ ఎంపీటీసీలపై భౌతిక దాడులకు దిగుతున్నారని, ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ తమ అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేస్తోందని అనంత వెంకటరామరెడ్డి విమర్శించారు. ఎన్నికలు పారదర్శకంగా శాంతియుత వాతావరణంలో జరిగేలా భారీ పోలీసు బలగాలను మోహరించాలని వారు విన్నవించారు. ఈ రాజకీయ చదరంగంలో బొమ్మనహాల్ ఎంపీపీ పీఠం ఎవరికి దక్కుతుందనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఆంధ్రప్రదేశ్లో ఎంపీపీ ఎన్నికల వేళ రాజకీయాలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండలం ఎంపీపీ ఎన్నికల సందర్భంగా పట్టపగలు పోలీసుల ముందే వైసీపీ అభ్యర్థులను కిడ్నాప్ చేయడం సంచలనం సృష్టించింది. మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి వస్తున్న వైసీపీ ఎంపీటీసీల కారును టీడీపీ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వర్గీయులు అడ్డుకున్నారు. 5 వైసీపీ ఎంపీటీసీలు ప్రయాణిస్తున్న వాహనంపై దాడి చేసి వారిని బలవంతంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసుల సమక్షంలోని వైసీపీ ఎంపీటీసీ మల్లికార్జున్ను టీడీపీ నాయకులు కిడ్నాప్ చేశారు. ఈ తోపులాట్లో వైసీపీ మహిళా ఎంపీటీసీ రత్నమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. ఓటు వేయడానికి వచ్చిన మరో ఎంపీటీసీ మోహన్ రెడ్డిని పోలీసులు నిర్బంధించడంపై వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. పోలీసులు కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ టీడీపీ ఎమ్మెల్యే అనుచరులకు సహకరిస్తున్నారని ఆరోపించారు. ఎంపీడీఓ కార్యాలయంలో టీడీపీ ఎమ్మెల్యే అనుచరులు తిష్టవేసి వైసీపీ సభ్యులను లోపలికి వెళ్లనివ్వకుండా అడ్డుకోవడంతో ఉద్రిక్త స్థాయికి చేరింది. ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఎన్నికను టీడీపీ నేతలు ఫ్యాక్షనిజంలా మార్చారని వైసీపీ నేతలు ధ్వజమెత్తారు. పోలీసుల కళ్ల ముందే కిడ్నాపులు జరుగుతుంటే శాంతి భద్రతలు ఎక్కడున్నాయని వారు ప్రశ్నిస్తున్నారు. అడ్డా సీఏడా అయిపోయింది. ఎత్తుకొని పోయారన్న, ఎత్తుకొని పోయారు. చూడు ఈ ముందు ఏం చేస్తాను
రండి వదలరా నాకు డౌట్ వచ్చే నేను బండి అడ్రస్ వచ్చాను నేను నా డౌట్ వచ్చా రాయలసీమ ప్రాజెక్టుల విషయంలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ చేపట్టిన ఆందోళన తిరుపతిలో ఉద్రిక్తతకు దారితీసింది. తిరుపతి కలెక్టరేట్ ముట్టడికి యత్నించిన వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మాజీ డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆందోళన సందర్భంగా వైఎస్ఆర్సీపీ నేతలు మరియు కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ఎత్తున నినాదాలు చేశారు. వెన్నుపోటు రాజకీయాలు చేశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఆపేసిందని, తెలంగాణ ప్రయోజనాల కోసం సీమ ప్రయోజనాలను పణంగా పెట్టారని అభినయ్ రెడ్డి ఆరోపించారు. రాయలసీమకు దక్కాల్సిన కృష్ణానీటిని అడ్డుకుంటున్నారని, ప్రాజెక్టులు పూర్తి చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని నినాదాలు చేశారు. భూమన అభినయ్ రెడ్డి తన అనుచరులతో కలిసి కలెక్టరేట్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు వైఎస్ఆర్సీపీ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులు అభినయ్ రెడ్డిని బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించడంతో కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. Down,
జనసేన పార్టీకి సంబంధించిన తెలంగాణ రాష్ట్ర కమిటీలను రద్దు చేశారు. అయితే వాటి స్థానంలో అడహక్ కమిటీలను నియమించారు. రాష్ట్రంలో పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. జీహెచ్ఎంసీ, వీరమహిళ, యువజన, విద్యార్థి విభాగ కమిటీలను రద్దు చేసి కొంతమంది సభ్యులతో తాత్కాలికంగా అడహక్ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ అడహక్ కమిటీలు 30 రోజుల పాటు పనిచేయనున్నాయి. ప్రతి నియోజకవర్గం జీహెచ్ఎంసీ పరిధిలోని 300 వార్డుల్లో పర్యటించి కనీసం 5 సభ్యులతో జాబితాలను సిద్ధం చేసి పార్టీ కార్యాలయానికి అందజేయనున్నారు. త్వరలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేలా నూతన కమిటీలను ప్రకటించనున్నట్టు తెలిపారు. ఈ నిర్ణయం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూర్ తీసుకున్నట్లు వెల్లడించారు. మొత్తంగా తెలంగాణలో జనసేన పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయాలన్న లక్ష్యంతో కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆయన ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జనసేన కమిటీలను రద్దు చేస్తున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూర్ అధికారికంగా ప్రకటించారు. తెలంగాణలో క్షేత్రస్థాయిలో పార్టీ బలం పెంచే దిశగా పునర్వ్యవస్థీకరణ అవసరమని భావించిన పవన్ కమిటీల్లో మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా జీహెచ్ఎంసీ, వీరమహిళ, యువజన, విద్యార్థి విభాగ కమిటీలను రద్దు చేసి వాటి స్థానంలో తాత్కాలికంగా అడక్ కమిటీలు నియమించారు. ఈ కమిటీలు మొత్తం 30 రోజుల పాటు పనిచేయనున్నాయి. కొత్తగా నియమితులైన అడక్ కమిటీ సభ్యులు ప్రతి నియోజకవర్గం అలాగే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 300 వార్డుల్లో విస్తృతంగా పర్యటించనున్నారు. సిద్దిపేటలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. స్థానిక మెడికల్ కాలేజీలో ఓ యువ వైద్యురాల ఆత్మహత్యకు పాల్పడింది. హాస్టల్ గదిలో పారాక్వాట్ గడ్డి మందు ఇంజెక్షన్ తీసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లగా హైదరాబాద్లో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి కన్నుమూశారు. జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన లావణ్య సిద్దిపేట మెడికల్ కాలేజీలో హౌస్ సర్జన్ పూర్తి చేసి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఇంటర్న్షిప్ చేస్తున్నారు. శనివారం ఉదయం ఆమె తన హాస్టల్ గదిలోనే గడ్డి మందును ఇంజెక్షన్ ద్వారా తీసుకుని ఆత్మహత్యయత్నం చేశారు. ఈ విషయాన్ని గమనించిన తోటి విద్యార్థులు వెంటనే ఆమెను సిద్దిపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లో నిమ్స్కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇంటర్న్షిప్ డ్యూటీల ఒత్తిడి, మరోవైపు నీట్ పీజీ పరీక్షకు సిద్ధం కావాల్సి రావడం వంటి కారణాలతో లావణ్య తీవ్ర మానసిక వేదనకు గురైనట్లు కాలేజ్ సిబ్బంది భావిస్తున్నారు. ఈ ఘటనపై మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సిద్దిపేట 3 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తెలుగు అమ్మాయి నిఖిత గోడిశాల అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రం కొలంబియా నగరంలో అనుమానాస్పద స్థితిలో హత్యకు గురయ్యారు. ఆమె మృతదేహాన్ని తన పూర్వ స్నేహితుడు నివసించిన అపార్ట్మెంట్లో పోలీసులు గుర్తించారు. అయితే ఈ ఘటన వెలుగులోకి రాకముందే నిందితుడు దేశం విడిచి భారత్ పారిపోయినట్లు అధికారులు వెల్లడించారు. నూతన సంవత్సర వేడుకల అనంతరం నిఖిత కనిపించడం లేదంటూ అర్జున్ శర్మ అనే యువకుడు పోలీసులు ఫిర్యాదు చేశారు. డిసెంబర్ 31న చివరిసారిగా ఎల్లికోట్ సిటీలోని తన అపార్ట్మెంట్లో నిఖితను చూశానని అర్జున్ పోలీసులకు తెలిపాడు. అయితే జనవరి 2వ తేదీన అతను అమెరికా విడిచి భారత్కు వెళ్లినట్లు దర్యాప్తులో తేలింది. అనుమానంతో పోలీసులు సెర్చ్ వారెంట్ ద్వారా అర్జున్ అపార్ట్మెంట్ను తనిఖీ చేయగా నిఖిత మృతదేహం అక్కడే ఉన్నట్లు గుర్తించారు. ఆమె శరీరంపై గాయాలున్నాయని, డిసెంబర్ 31వ తేదీ రాత్రి 7:30 గంటల తర్వాత నిఖితను అర్జునే హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. అయితే హత్యకు గల కారణాలు ఇంకా తెలియలేదని పేర్కొన్నారు. భారత్కు పరారైన అర్జున్ శర్మను గుర్తించి అదుపులోకి తీసుకునేందుకు ఫెడరల్ అధికారులు సహకారం కోరినట్లు పోలీసులు వెల్లడించారు. మరోవైపు నిఖిత ఆచూకీ కోసం ఆమె స్నేహితులు సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేశారు. అయితే ఆదివారం ఆమె హత్యకు గురైన విషయం తెలియడంతో వారు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. రెండు 2020లో దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అల్లర్ల వెనుక భారీ కుట్ర ఉందన్న ఆరోపణతో నమోదైన కేసులో విద్యార్థి నేతలు ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమాంలకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. వీళ్ళిద్దరూ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. అయితే ఇదే కేసులో 5 ఏళ్లకు పైగా జైల్లో ఉన్న గల్ఫీషా ఫాతిమా, మీరన్ హైదర్ సహా మరో 6 నిందితులకు బెయిల్ మంజూరు చేసింది. జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ ప్రసన్న బి వరాలేలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమాంలకు వ్యతిరేకంగా ప్రాథమిక ఆధారాలున్నాయని, అందువల్ల చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం సెక్షన్ 43(d)(5) కింద బెయిల్ మంజూరు చేయడానికి నిబంధనలు అంగీకరించమని ధర్మాసనం స్పష్టం చేసింది. అల్లర్ల ప్రణాళిక, జన సమీకరణ, వ్యూహాత్మక ఆదేశాలు ఇవ్వడంలో వీళ్ళిద్దరి పాత్ర ఉందని ప్రాసిక్యూషన్ సమర్పించిన ఆధారాలు సూచిస్తున్నాయని పేర్కొంది.
ఈ కేసులో నిందితులందరి పాత్ర ఒకే స్థాయిలో లేదని, కుట్రలో వారి భాగస్వామ్యాన్ని బట్టి ప్రతి దరఖాస్తును విడివిడిగా పరిశీలించాల్సి ఉంటుందని న్యాయస్థానం అభిప్రాయపడింది. మిగతా నిందితులతో పోలిస్తే ఉమర్, షర్జిల్ పాత్ర భిన్నంగా ఉందని వ్యాఖ్యానించింది. అంతకుముందు ఢిల్లీ పోలీసులు తరపున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ అల్లర్లు ఆకస్మికంగా జరిగినవి కావని, దేశ సార్వభౌమత్వంపై జరిగిన ఒక ప్రణాళికాబద్ధమైన దాడిని వాదించారు. విచారణ ఆలస్యానికి నిందితులే కారణమని, వారు సహకరించడం లేదని ఆరోపించారు. గతంలో 2025 సెప్టెంబర్లోనూ ఢిల్లీ హైకోర్టు వీరి బెయిల్ పిటిషన్లను తిరస్కరించిన విషయం తెలిసిందే. ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, త్రిపురలో ఈ రోజు తెల్లవారుజామున భూకంపం సంభవించింది. అస్సాంలోని మెరిగావ్ ప్రాంతంలో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. భూకంప కేంద్రం భూమికి సుమారు 50 కిలోమీటర్ల లోతుగా ఉండగా రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 5.1గా నమోదైనట్టు తెలిపింది. అదే సమయంలో త్రిపురలో కూడా స్వల్ప భూకంపం సంభవించినట్లు ఎన్సీఎస్ ప్రకటించింది. గోమతి ప్రాంతంలో సుమారు 54 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఏర్పడగా రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 3.9గా నమోదైనట్లు పేర్కొంది. ఈ ప్రభావంతో మేఘాలయ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కూడా స్వల్పంగా భూమి కంపించినట్టు సమాచారం. అయితే ఈ భూకంప ఘటనలతో ఎలాంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం సంభవించలేదని అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితులను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా వెనిజులా వ్యవహారం కాకరేపుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రధాని మోడీ ప్రస్తావన తీసుకొచ్చారు. ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో విలేకరులతో ట్రంప్ మాట్లాడారు. నేను సంతోషంగా లేనని ప్రధాని మోడీకి తెలుసు. మోడీ చాలా మంచి వ్యక్తి. నన్ను సంతోషపెట్టడం ముఖ్యం. వారు వ్యాపారం చేస్తారు, మేము సుంకాలు విధిస్తామని అన్నారు. రష్యా దగ్గర భారత్ చమురు కొనుగోలు చేస్తున్నందుకు ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యా దగ్గర భారత్ చమురు కొనుగోలు చేయడం ఆపాలి. దిగుమతులు కొనసాగిస్తే మాత్రం భారతదేశంపై కొత్త సుంకాలు విధించే అవకాశం ఉందని ట్రంప్ హెచ్చరించారు. ఈ విషయంలో తాను సంతోషంగా లేనని మోడీకి తెలుసని చెప్పుకొచ్చారు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక గత ఏడాది ప్రపంచ దేశాలపై వాణిజ్య యుద్ధం ప్రకటించారు. భారత్పై తొలుత 25% సుంకం విధించారు. అనంతరం రష్యా దగ్గర చమురు కొనుగోలు చేస్తున్నందుకు జరిమానాగా మరో 25% సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో భారతదేశంపై 50% సుంకం విధించినట్లయింది. ఈ పరిణామంతో రెండు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. తాజాగా మరోసారి భారత్ను ట్రంప్ హెచ్చరించారు. చమురు కొనుగోలు ఆపకపోతే మరోసారి భారత్పై సుంకం విధించాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. దీనిపై భారత్ ఎలా స్పందిస్తుందో చూడాలి. మరి So here's what I believe. I don't think we could have secured the border without the threat of tariffs. I don't think we'd have a European trade deal without the threat of tariffs. So if you want to end this conflict, then put pressure on Putin's customers. He sanctioned the 2 largest oil companies in Russia, which is the biggest pressure anybody's put on Putin since the war started. But we have 85 co-sponsors to give this president... It's hurting Russia very bad, the sanctions. Oh, yeah. So this bill would allow... And India also is bullying. Yes, sir. So you put a 25% tariff on India for buying Russian oil. I was at the Indian ambassador's house about a month ago, and all he wanted to talk about is how they're buying less Russian oil. Would you tell the president to relieve the tariff? This stuff works. So I'm hoping we'll bring the bill up, and it's from 0 to 500. He picks the number, nobody else does. But if you're buying cheap Russian oil, keeping Putin's war machine going, we're trying to give the president the ability to make that a hard choice by tariffs. I really do believe that what he did with India is the chief reason India is now buying substantially less. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.